నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమం ముగిసింది, కానీ వేట మొదలైంది. ఇంకా చెప్పాలంటే ఈ వేట ఇంకా ఎంత దూరం వెళుతుందనేది మనం చూడాల్సిన అంశం. ఇప్పటికే విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఈ ఉద్యమంలో బొద్దింకల పార్టీ చేసినటువంటి డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వాళ్లకు ఒక హామీ అయితే ఇచ్చింది. ఎవరు అనంటే కనుక ఈ నిరసనల్లో పాల్గొన్నటువంటి వాళ్లపైన ఎటువంటి కేసులు నమోదు చేయము, విద్యార్థులపైన కేసులు నమోదు చేయకుండా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాము అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ సీజేపీ ప్రతినిధులకి. అయితే ఇప్పటికే సీజేపీ ప్రతినిధులు పోలీస్ బ్రుటాలిటీ అని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళపైన దాడులు చేశారు. ఆ దాడులకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ రేజ్ చేయడానికి సాక్షి అనే ఒక ప్లాట్ఫామ్ని మేము పెడుతున్నాము, ఆ ప్లాట్ఫామ్లో మీరు నమోదు చేయండి మీ కంప్లైంట్స్ని అని వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ అంశం మీద చర్చ వచ్చింది, విచారణకు వచ్చింది. అండ్ సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకంగా ఈ అంశం మీద విచారణ జరపాలి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి. సో అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనంటే, నిజానికి దాడి చేసినటువంటి విద్యార్థుల రూపంలో ఉన్నటువంటి ఒక రకంగా యాంటీ నేషనల్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా దాడులు చేశారు. ఆ దాడులన్నీ మాఫీ అయిపోయాయి. అండ్ పోలీసుల మీదనే ఇప్పుడు అభియోగాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఒక డేటా పాయింట్స్ని రిలీజ్ చేశారు. అందులో ఈ పర్టికులర్ విద్యార్థి పేరిట జరిగినటువంటి ఈ ఉద్యమంలో అసాంఘిక శక్తులు లేదా నేరస్తులు ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఆ డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఎలా ఈ డీటెయిల్స్ చెప్తున్నారు అని అంటే కనుక, అక్కడ నేను మొదటి నుంచి మనం అనుకుంటున్నదే, నెల రోజులుగా జంతర్ మంతర్లో ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నెల రోజులుగా అక్కడ సర్వీలియన్స్ టీమ్స్ని డిప్లాయ్ చేసింది ప్రభుత్వం. అండ్ పోలీస్ వర్గాలు అక్కడ సీసీటీవీలని అమర్చాయి. సీసీటీవీల ద్వారా వచ్చేటువంటి ఫుటేజ్ ద్వారా ఒక రకంగా నిఘాని ఉంచారు. ఇంకోవైపు అక్కడ కొన్ని వ్యాన్స్ని ఏర్పాటు చేశారు, సర్వీలియన్స్ వ్యాన్స్. ఈ నిఘా వ్యాన్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళకు సంబంధించినటువంటి అక్కడ ప్రొటెస్ట్లో ఈ నిరసనలో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థిని కదలికల్ని పూర్తిగా నిఘా పెట్టారు. అండ్ అంతేకాదు కొంతమంది పోలీస్ అధికారులే కొన్ని గాగుల్స్, కొన్ని గ్లాసెస్ పెట్టుకున్నారు. ఆ గ్లాసెస్లోనే ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి మొత్తం ఇమేజెస్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా రికార్డ్ అవుతాయి, ఆ గ్లాసెస్లోనే రికార్డ్ అవుతాయి. సో రికార్డ్ అవ్వడమే కాదు, ఈ గ్లాసెస్ని అండ్ సేమ్ టైం సీసీటీవీలని, అదేవిధంగా మొబైల్ వ్యాన్స్ని, వీటన్నిటినీ అనుసంధానించి క్రిమినల్ రికార్డ్స్కి సంబంధించిన డేటాబేస్కి క్రాస్ చెక్ చేసుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిమినల్స్ డేటాబేస్ ఉంటుంది. కేసులు నమోదైన వాళ్ళు, ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళు, కేసులు నడుస్తున్న వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు, మర్డర్ కేసులు, రకరకాల కేసులు ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి డేటాబేస్కి ఈ పర్టికులర్ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఈ రెండింటిని మ్యాచ్ చేసి చూస్తే సుమారు 2873 మందికి సంబంధించినటువంటి ఇమేజెస్ కొంత సిమిలర్గా కనిపించినట్టుగా తెలుస్తుంది. అందులో 989 మంది నేరగాళ్లు ఈ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారని తెలుస్తోంది. 989 మంది క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ మీద. అందులో 101 మంది పైన మర్డర్ కేసులు ఉన్నాయి, 62 పైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. అంటే హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు, హత్యకు సంబంధించిన కేసులు. 101 మంది హత్యా నేరం మోపబడ్డారు, హత్యా నేరంతో వాళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. 62 మంది హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసుల డేటాబేస్లో ఉంది. ఇంకోవైపు 67 మంది నార్కోటిక్ డ్రగ్స్లో, డ్రగ్ పెడ్లర్స్ లేదా డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులో వాళ్ళు ఉన్నారు. NDPS అంటారు, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. 67 మంది ఉన్నారు. 284 మంది రాబరీ అండ్ డెకాటీ కేసుల్లో ఉన్నారు. అండ్ 229 మంది ఆర్మ్స్ యాక్ట్లో ఉన్నారు. ఆయుధాలకు సంబంధించినటువంటి చట్టం కూడా వాళ్ళ మీద ఉన్న నేపథ్యం. అంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడము, ఆయుధాలని యూటిలైజ్ చేయడము, ఆయుధాలని సరఫరా చేయడము, వీటికి సంబంధించినటువంటి చట్టం ద్వారా కేసులు నమోదు అయినటువంటి వ్యక్తులు 229 మంది ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత సీరియస్ ఇష్యూస్ ఈ పర్టికులర్ ఈ ఉద్యమాల్లో ఉన్నాయో. ఇక మరొకవైపు 135 మంది పైన స్నాచింగ్ కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. ఇంకోవైపు 61 మంది పైన రేప్ కేసులు ఉన్నాయి, ఓకే, అత్యాచారం కేసులు ఉన్నాయి. ఇక 25 మంది పైన ఉమెన్ పైన, మహిళలను వేధించిన కేసులున్నాయి, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులున్నాయి. అండ్ 19 మంది పైన కిడ్నాపింగ్ కేసులున్నాయి. 6 పైన పోక్సో చట్టం, మైనర్ల పైన లైంగిక అత్యాచారానికి ఒడిగట్టినటువంటి దురాగతాలు చేసినటువంటి వ్యక్తులు 6 ఉన్నారు. అండ్ వీళ్ళలో మళ్ళీ చెప్పాలంటే అందులో ఇంకా నేను మర్డర్ కేసులు 101 మంది పైన ఉంటే అందులో 42 మంది పైన ఒక మర్డర్ కేసు మాత్రమే కాదు, 2 లేదా అంతకు మించి క్రిమినల్ కేసులు ఉన్నాయి.
12 మంది ఈ మర్డర్ కేసులో ఉన్నటువంటి 12 మంది పైన సుమారు 10కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా పోలీసుల డేటాబేస్లో తెలిసింది. అంటే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా, అంటే మనుషుల ఆ హావభావాల్ని ముఖ కవళికల్ని బేస్ చేసుకొని వాటిని ఈ డేటాబేస్కి మ్యాచ్ చేసి చూస్తే తెలిసినటువంటి విషయాలు ఇవి. అంటే ఈ అల్గారిథమ్స్ కూడా చాలా మళ్ళీ 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకునేటువంటి అల్గారిథమ్స్ ఉంటాయి. అంటే ఒకటేసారి ఏదో ఫేస్ అలాగే ఉంది కదా అని చెప్పి సిమిలర్గా ఉంది కాబట్టి దీనికి ఆపాదించడానికి వీల్లేదు. ఈ డేటాబేస్లో చాలా మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కూడా చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీని మనం వాడుతున్నాము. సో ఈ పర్టికులర్ వ్యక్తులు నిజంగా నేరం చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్కి మ్యాచ్ చేసి 2-3 సార్లు తరచి చూసి ఈ డీటెయిల్స్ని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇందులో 62 మంది మొత్తం అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉంటాయి, హత్యాయత్నం కేసులు ఉంటే అందులో 25 మంది పైన మల్టిపుల్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా అంటే వివిధ క్రిమినల్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తోంది. ఇంకా మరొక వైపు 284 రాబరీ అండ్ డెకాయిటీ కేసులు ఉంటే, దొంగతనానికి సంబంధించినటువంటి కేసులు ఉంటే అందులో 155 మంది పైన 2 లేదా అంతకు మించి కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 31 మంది పైన 10కి పైగా కేసులు ఉన్నాయట. సో అంటే ఇక చూడొచ్చు ఎంతమంది నేరస్తులు ఈ విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఈ ఉద్యమంలో పాల్గొన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు నేరస్తులు ఉన్నారా బాబు, ఇక్కడ వీళ్ళందరూ కూడా క్రిమినల్స్ ఇందులో ఉన్నారు, వాళ్ళు దాడులు చేస్తున్నారు, పోలీసుల మీద దాడులు జరిగినాయి. ఆ పోలీసుల మీద జరిగిన దాడుల్లో కూడా చాలామంది పైన నిజంగా పోలీసుల పైన దాడులు నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. పోలీసుల పైన సుమారు 100కు పైగా మంది గాయపడ్డారు, 110 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు, తీవ్ర గాయాల పాలయ్యారు. 65 మంది పైన నిజంగా చెప్పాలంటే విద్యార్థుల పైన గాయాలైతే గనక పోలీసుల పైన కూడా అంతే స్థాయిలో గాయాలయ్యాయి. కానీ పోలీసులకు సంబంధించిన మానవ హక్కుల గురించి ఎవరు మాట్లాడరు, విద్యార్థుల మానవ హక్కుల గురించి మాట్లాడతారు. విద్యార్థుల గురించి కాదు, విద్యార్థుల పేరిట ఉన్నటువంటి ఉన్మాదుల మానవ హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నారు. అది అసలు సమస్య. అండ్ ఏదేమైనా ఇప్పుడు ఇవాళ మోదీ ప్రభుత్వం లేదా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక బ్లాంక్ చెక్ అయితే విద్యార్థుల పేరిట ఉన్నటువంటి సీజేపీ ప్రతినిధులకు ఇచ్చారు. ఆ బ్లాంక్ చెక్ ఏంటి అని అంటే కనుక మీ మీద కేసులు పెట్టము, మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయము, ఎఫ్ఐఆర్లు పెట్టము అని. సరే, ఇది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందా, ఈ నేరస్తులకు కూడా వర్తిస్తుందా అనేది మనం చూడాల్సిన అంశం. ఈవెన్ నేరస్తులకు కూడా ఈ వర్తిస్తుంది అని అంటే కనుక ఇది నిజంగా దారుణమైన విషయమే. మోదీ ప్రభుత్వం దీన్ని పునరాలోచించాల్సిందే, పోలీసు వ్యవస్థ పునరాలోచించుకోవాల్సిందే. నిజంగా చెప్పాలంటే ఏదైనా సరే ఒక ఉద్యమం చేస్తే శాంతియుతంగా జరిపే నిరసన వేరు, ఆ ఉద్యమంలోకి జొరపడ్డటువంటి ఈ అక్రమార్కులు లేకపోతే ఈ క్రిమినల్స్ నేరస్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం కూడా జాలి చూపించాల్సిన అవసరం లేదు. జాలి చూపించినట్లయితే కనుక ఇది రిపీట్ అవుతుంది, ఇది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక జంతర్ మంతర్లో విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి విషయాల్లో ఇది కేసులు నమోదు చేయరు, ఏం పర్వాలేదు, వీళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారు, ప్రభుత్వం దిగొస్తుంది అనే ఒక మెసేజ్ కనుక క్షేత్రస్థాయిలోకి వెళితే రేపొద్దున ఏ నిరసన జరిగినా సరే ఇదే పంథాను ఎంచుకునే ప్రమాదం ఉంది. ఉద్యమకారులు కనుక ఇట్లాంటి పంథాను ఎంచుకుంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇబ్బంది పడడం అనే కంటే కూడా ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం అవుతుంది. అండ్ అంతేకాదు, జాతీయవాదులుగా మనందరం కలిసి డిమాండ్ చేయాల్సిన సందర్భం ఇది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ విద్యార్థుల పేరిట జరిగినటువంటి ఉద్యమంలో జ్వరబడ్డటువంటి అసాంఘిక శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, దేశ విద్రోహ శక్తుల గురించి మనం అనేక సార్లు మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలని మనం కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన సందర్భం ఇది. అండ్ మీరు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ అంశానికి సంబంధించి, అండ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.